నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. నా ఇంట్లో వెచ్చగా పడుకుని నన్ను గుడిసెలో చేరుస్తావురా? నన్ను బాధ పెట్టినవాడు ఎవడు బతికి బతకట్టలేదురా. రే ముసలాడా, అరవకు, గుండె ఆగి చేస్తావు. నీకు దమ్ముంటే ఈ ఇల్లు ఖాళీ చేయించుకోరా, చూద్దాం. వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. నిన్ను రోడ్డు మీదకి ఇడిపించి నా ఇంట్లోకి నేను చేరకపోతే నా పేరు విశ్వనాథనే కాదురా. అందుకనే నేను చెప్పింది అరవద్దని. కాసేపు కూర్చో. వీడితో ఏమిటి పదవే? రే, నన్నే ఛాలెంజ్ చేస్తారా? ఐ విల్ సీ యువర్ ఎండ్. ఏంటి సార్ మీరు ఇలా గుడిసెలో ఉన్నారు, వాళ్ళు మేడలో ఉన్నారు? నా కర్మ నాయనా, కర్మ. 6 నెలల క్రితం అమెరికాలో ఉన్న మా అమ్మాయి దగ్గరికి పెడుతూ ఇల్లు ఖాళీగా ఉంటే అలగా జనం చేరతారని వీడిని నమ్మి ఆ ఇల్లు వీడి చేతికి ఇచ్చాను. నేను రాగానే ఖాళీ చేసి ఇస్తాన్నాడు. తీరా నేను వచ్చాక ఆ ఇంటిని ఖాళీ చెయ్యను గాక చెయ్యను అని ఆ ఇంట్లో 3 అంకేసుకుని మూల కూర్చున్నాడు ఆయన. పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు కదా సార్. చేస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఆ రౌడీ కదా అన్నంత పని చేస్తాడేమోనని ఊరుకున్నాను ఆయన. ఒంటరిగాడిని, ఒకటే ఇల్లు, ఒకటే గుండె, ఒకటే ఆస్తమా. సార్ సారీ, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాలా దగ్గుతావా నాయన? ఆ వెధవ చేత 10 రోజుల్లో నేను ఆ ఇల్లు ఖాళీ చేయిస్తాను సార్. బాబు, నువ్వు అలా చేసావంటే చచ్చి నీ కడుపును పడతాను. ఇలా తగ్గుతూ పోతే వద్దు సార్. బాబు, మురళి, లలిత నీకేదో ఉత్తరం ఇచ్చిందిరా. ఈవేళ అమ్మాయి పుట్టినరోజట. పట్టు చీర కట్టుకుని పూలు జడేసుకుని లలిత వచ్చి నా కాళ్లకు దండం పెడుతుంటే అనిపించింది ఆ పిల్ల అడుగు పెట్టిన ఇంట్లో రత్నాలు పండుతాయని. శ్రీ మురళి గారికి ఈరోజు నా పుట్టినరోజు. మీకు నమస్కరించి మీ దీవెనలు అందుకోవాలని నా ఆశ. సాయంత్రం 5 గంటలకి ఇందిరా పార్కులో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు రాకపోతే నా పుట్టినరోజు గిట్టినరోజు కావచ్చు. ఇది నా ఆవేదన తప్ప ఆంక్ష కాదు, బెదిరింపు కాదు. బలవంతాలు, బెదిరింపులు ప్రేమను పుట్టించలేవని తెలుసు. మీ మనిషిని కావాలని తహతహలాడుతున్నా లలిత. టైం ఏంటండి? 5:40 అయిందండి. మాట్లాడే నా మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతే నా మాటల్ని కూడా అర్థం చేసుకోలేవని. అబ్బో, ఏమిటో ఆ మౌనానికి అర్థం? ఇంత దగ్గరైన తర్వాత కూడా మన ఇద్దరి మధ్య ఇంకా ఇంత దూరం ఎందుకా అని నేను నిన్ను మౌనంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు నవ్వుతావు? లేడీకి లేచిందే పరుగని. కరెక్ట్. ఇంత అందమైన లేడీని చూస్తే లేడీకి లేచిందే పరుగు. మరి ఎందుకండి తొందరపడతారు? మా నాన్నగారు పెళ్లి ఏర్పాట్లన్నీ మొదలు పెట్టారు. మహా అయితే ఇంకా 10-15 రోజులు. అమ్మో, 15 రోజులే? ఇదిగో మా అమ్మ ఎంత సంబరపడిపోతుందో తెలుసా? ఈ అడ్డం కాస్త తీరిపోతే రోజుకి 40 గంటలు నిన్నే చూస్తూ ఉండిపోతారు. అంతేకాదు, ఆఖరి క్షణం కూడా ఇలాగే నీ ఒళ్ళో పడుకుని నిన్నే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతారు. ఊరుకోండి, తదాస్తు దేవతలుంటారు. ముందు వాళ్ళని మన పెళ్లికి తదాస్తాను. మనం వాళ్ళు తదాస్తానేలోగా కాసేపట్లో వాచ్మెన్ వచ్చి మళ్ళీ గెట్అవుట్ అంటాడు. అయితే ఇంకో పార్కు వెళ్దాం. ప్లీజ్ పదండి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంటాను. సరే పద, కారులో నేను మీ ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను. ఎందుకులేండి, నేను బస్సులో వెళ్తానుగా. ఆ వంకతోనైనా నీ వంక కాసేపు చూస్తూ ఉండొచ్చు అని. పద.
ఏయ్ ఎవరయ్యా నువ్వు సొంత ఇంటికి వచ్చేసినట్టు వచ్చేస్తున్నావు? ఇది నీళ్ళ నా ఇల్లా? నా 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 తప్పు తప్పు. ఈ ఇంటికి వచ్చిన వాడిని అలా అడగబాకు, బేరాలు పోతాయి. ఆ? మేరీ ప్యారీ మాలు మాలు మాలునా నీ పిండా కూడా? మాలు ఎవర్రా రుమాలు? మాలు మేరీ దిల్ కి రాణి మాల్తి. మాలతి నీకెలా తెలుసు? నా 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 తెలిసేమిటి భాయ్, 3 ఏళ్లుగా పరిచయం, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. నేను మాలతితో గడిపిన రాత్రులు అరే వా ఎలా మర్చిపోగలం? మాలు నీకు తెలిసిన అమ్మాయి మాలతని ఏమిటి గ్యారంటీ? అరే బేవగూఫ్, మాలతికి ఇదర్ ఇక్కడ ఒక పుట్టుబుచ్చ ఉంది, అదే పైశాన్కి నిశానా. మెరి మాలు లేదు, బయటికి వెళ్ళింది. అచ్చా హమ్ ఫిర్ కల్లాయింగే, రేపు వస్తాం. సర్దార్ గుర్బచన్ సింగ్ వచ్చిపోయాడని మారుతితో చెప్పు బాయ్. అలాగే సార్, చెబుతాను. చస్తానా? చేసుకున్నది వచ్చే పోయే వాళ్ళ లిస్టు రాసుకోవడానికి అయిపోయింది. నేను చెబుతాను, తమరు దయచేయండి. అచ్చా ఫిర్ మిలింగే. ఠా ఠా. చాలు, ప్లీజ్ సౌండ్ హారన్, నెంబర్ ప్లేట్ ఇవేవి అక్కర్లేదు, వెళ్ళండి. ఇంకా రెడీ కాలేదా? డ్యూటీకి వెళ్ళరా? ఇక్కడ ఇంకో డ్యూటీ చేస్తున్నానులే. ఆగండి, అంత తొందర? తొందర నా బొంద. ఓ పక్క కుళ్ళి చేస్తుంటే ఆ ప్రయత్నం కూడా నాకు లేదే. ఏంటండి పుట్టుమచ్చ. పుట్టుమచ్చ ఇప్పుడెందుకండి గుర్తుకొచ్చింది? ఆ కర్మ గాలి, ఓ మచ్చ పుట్టిందని పుట్టుమచ్చ గుర్తుకొచ్చింది. నీకు గురుబచ్చన్ సింగ్ తెలుసా? వాడెవడు? గురుచరణ సింగ్ తమ్ముడు. నాకు మాత్రం ఏం తెలుసు గనక. 5 రాష్ట్రాల లారీ డ్రైవర్. ఎప్పుడైనా ఆసుపత్రిలో చేరాడో ఏమో. అంతే కదా, మరే విధమైన సంబంధం. ఏమండి? సరే వెళ్ళి నీ పని చూసుకోపా. అనవసరంగా తెల్లవార్లు మేలుకుని చచ్చాను. మురళి ఓ, ఏమ్మా? ఫోన్ మోగుతుందిరా. హలో, ఏ రాంగ్ నంబర్ ప్లీజ్. ఒక శుభవార్త నాన్న, ఏమిటమ్మా? శాస్త్రి గారు ముహూర్తం పెట్టించుకొచ్చారా. ఎప్పుడమ్మా? అబ్బో, ఇన్నాళ్ళు వద్దు వద్దన్న వాడివి ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని తొందరపడిపోతున్నావు అన్నమాట. మీ ఇద్దరి జాతకాల ప్రకారం వచ్చే 10వ తారీఖు ఉదయం లగ్నం కుదిరిందట. 10వ తారీఖా? అంటే ఇంకో నెల ఉందా? ఆ, ఇంకో నెలే ఉంది. ఎన్ని పనులు చూసుకోవాలో ఏమిటో. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు నాయన. శాస్త్రి గారు మరీ ఇంత దగ్గరలో ముహూర్తం పెట్టుకొస్తారనుకోలేదు. దగ్గరలోనా? నెలంటే 30 రోజులమ్మా, 720 గంటలు. హలో, భక్తుడు గుడికి బయలుదేరితే గుడిలో దేవతే భక్తుడి ఇంటికి వచ్చేసింది అనమాట. ఒక శాపం ఇచ్చి వెళ్దామని. వెరీ గుడ్. నీకు తెలుసో లేదు, అతిగా ప్రేమించే మనుషులే శపించగలరు కూడా. ఏమిటిది చేతిలో? శుభలేఖ? నేను మొదటి శుభలేఖ మీ ఇంటికి వచ్చి ముందు నీకు ఇవ్వాలని బయలుదేరాను. నేను మొట్టమొదటి శుభలేఖ మీకు ఇవ్వాలనే వచ్చాను. గుడ్. మగవాడి కనుక ముందు నేను ఇస్తాను. ఆడపిల్ల కనుక ముందు నాకు అవకాశం ఇవ్వాలి. ఓకే, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. ఓ, ఓడిపోయాను. ముందు నువ్వే ఇవ్వు. అయ్యా డాక్టర్ మురళీధర్ గారు, వచ్చే 7వ తారీఖు నా పెళ్లి. తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి నన్ను ఆశీర్వదించమని మనవి. ఈ పెళ్లి సంబరంలో డేట్ కూడా మర్చిపోయావు అనమాట. మన పెళ్లి 7వ తారీఖు కాదు, అది. స్వస్తి శ్రీ చాంద్రమాన రుద్రోద్గాయ సంవత్సరం లగ్నమందు నా జ్యేష్ఠపుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లలితను విజయవాడ కాపురస్తులు లేట్సి రాఘవరావు గారు అబ్బాయి. ఆయన నీలాంటి వారు కారు, మంచి మనిషి. లలిత, నేనెవరినో చెప్తే ఇదేమిటో నీకే తెలుసు. నేను నువ్వు హత్య చేసి చంపిన సావిత్రి అక్కని. జరిగిన కథని తెలివిగా నీ వైపు తిప్పుకుని తప్పంతా నా చెల్లెలిది అయినట్టు ఒకరోజు చెప్పావు, గుర్తుందా? నాకు జరిగిందంతా తెలుసు. అమాయకురాలైన నా చెల్లెల్ని మంచితనపు ముసుగులో వంచాలని చూశావు. కానీ ఎవరు వెలిగించినా వెలగడానికి ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు మిస్టర్. అందుకే నీ డబ్బుకు బానిస కాలేక నీ నిజ రూపం తెలుసుకున్న సావిత్రి
మోసపోయినన్న బాధతో 10 మందిలోనూ తలెత్తుకుని తిరగలేనన్న భయంతోనూ ఆత్మహత్య చేసుకుంది. నీ చేతులతో నువ్వు మెడపిసికి చంపకపోయినా సావిత్రి చావుకి ముమ్మాటికి నువ్వే కారకుడు. నా చెల్లెలు చదివి డాక్టర్ అవుతుందని, మా కుటుంబానికి ఆధారం అవుతుందని కొండంత ఆశతో ఒక్కొక్క రక్తపు బొట్టు రూపాయి నోటుగా మార్చి పంపేవాడు నేను, మా నాన్నగారు. మా ఆశల మీద చన్నీళ్లు చల్లి మా ప్రాణం లాంటి సావిత్రి ప్రాణం తీసావు నువ్వు. బిడ్డ తనకి తల కోరి పెట్టాలని ప్రతి తండ్రి కోరుకుంటాడమ్మా. కానీ బిడ్డకే తల కోరి పెట్టిన గొప్ప తండ్రినమ్మా నేను. అమ్మా, పెళ్లి కూతుర్ని చేసి పల్లకీలో ఊరేగించవలసిన కూతుర్ని పాడెకు కట్టి మట్టి చేసిన మగలియుండమ్మా నేను. నేను నేను చాప మీద పడుకుంటే గుర్చుకుంటుంది నాన్న అని పరుపు తెచ్చి వేసేది బిడ్డ. అటువంటి పిల్లని కట్టె పిల్ల మీద పడుకోబెట్టి చేతులు దులిపేసుకున్న మహానుభావుళ్ళమ్మా నేను. కన్ను మూసినా తెరిచినా సావిత్రే కనిపిస్తోందమ్మా. నా బిడ్డని నా నుంచి దూరం చేసిన ఆ రాక్షసుడికి నా ఉసురు తగలకపోదు. వాడు వాడు ఇంతకింత అనుభవిస్తాడమ్మా, ఇంతకింత అనుభవిస్తాడు. సావిత్రి చావుకి కారకుడైన ఆ దౌర్భాగ్యుడు అంతు చూడందే వదలను నాన్న. వాడి సర్వనాశనం కళ్ళ చూడందే కన్ను మేను. అందుకే మోసగించబడడంలో, అందులోనూ ప్రేమించి మోసగించబడడంలోని బాధ నీకు తెలిసి రావాలని ఇంత నాటకం ఆడాను. నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న నువ్వు సుఖపడకూడదన్న కసితోని ఇంత కథ నడిపాను. వాళ్ళ స్వప్రయోజనాల కోసం మీ అమ్మగారు బాబు తమకు తాముగా నాతో చేయి కలిపి నా నాటకాన్ని రక్తి కట్టించారు. ఓ ఆడదాని చేతిలో దెబ్బతిన్నానన్న బాధతో ఇక నువ్వు అనుక్షణం కుమిలిపోతావు. అదే అదే నాకు కావాల్సింది. గోడకి బంతిని వేగంగా విసిరి కొడితే అది రెట్టింపు వేగంతో వెనక్కి తిరిగి వస్తుందని ఇప్పటికైనా తెలుసుకో మిస్టర్ మురళి. 7వ తారీఖున నా పెళ్లి. వచ్చి మనసారా ఆశీర్వదించగల సంస్కారం నీకుంటే రావచ్చు. ఆవేశంలో ఏదో చేసి పెళ్లి ఆపడానికి మాత్రం ప్రయత్నించుకో. అది జరగని పని. వస్తాను.